ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తాహాపూర్ రాణా ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. విచారణ ప్రారంభానికి ముందు ఎన్ఐఏ కస్టడీ సెల్లో తాహాపూర్ రాణాకు వైద్య పరీక్షలు నిర్వహించింది ఎయిమ్స్ బృందం. ముందు జాగ్రత్తగా ఎయిమ్స్ వైద్య బృందాన్ని ఎన్ఐఏ ఆఫీసులోనే ఉంచారు. ఆ తర్వాత ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. ఎన్ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్లో సీసీ కెమెరాల మధ్య రాణాను 12 మంది ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ముంబై బాంబు పేలుళ్ల కేసులో పాక్ హస్తంపై ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించనున్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రానాకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ కుట్రలో పాక్ ప్రభుత్వం పాత్ర ఏంటి? అధికారులు ఎవరు సహకరించారు? బాంబు పేలుళ్ల ఘటనకు డబ్బులు సమకూర్చిందెవరు? భారత్ కి రానాను అప్పగించొద్దని అమెరికా కోర్టును ఎవరు కోరారు? ఎందుకు కోరారు? భారత్ లో ఏ ప్రాంతాల్లో కుట్రలు చేయడానికి పథకాలు పన్నారు? అసలు భారత్ లో రానాకి సహకరించిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో ఎన్ఐఏ విచారణ కొనసాగనుంది. అవసరమైతే తాహాపూర్ రానాకి లైవ్ డిటెక్టివ్ పరీక్షలు కూడా నిర్వహించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. మరోవైపు తాహాపూర్ రానా విచారణ నేపథ్యంలో ఎన్ఐఏ కార్యాలయం చుట్టూ 24 గంటల భారీ భద్రత ఏర్పాటు చేశారు. 18 రోజుల పాటు రానాని ఎన్ఐఏ ప్రశ్నించనుంది. రోజుకి 12 గంటలు విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయనుంది ఎన్ఐఏ. ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తాహాపూర్ రానా ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. విచారణ ప్రారంభానికి ముందు ఎన్ఐఏ కస్టడీ సెల్లో తాహాపూర్ రానాకి వైద్య పరీక్షలు నిర్వహించింది ఎయిమ్స్ బృందం. ముందు జాగ్రత్తగా ఎయిమ్స్ వైద్య బృందాన్ని ఎన్ఐఏ ఆఫీసులోనే ఉంచారు. ఆ తర్వాత ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. ఎన్ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్లో సీసీ కెమెరాల మధ్య రానాను 12 మంది ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ముంబై బాంబు పేలుళ్ల కేసులో పాక్ హస్తంపై ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రానాకి ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. ఈ కుట్రలో పాక్ ప్రభుత్వం పాత్ర ఏంటి? అధికారులు ఎవరు సహకరించారు? బాంబు పేలుళ్ల ఘటనకు డబ్బులు సమకూర్చిందెవరు? భారత్ కి రానాను అప్పగించొద్దని అమెరికా కోర్టును ఎవరు కోరారు? ఎందుకు కోరారు? భారత్ లో ఏ ప్రాంతాల్లో కుట్రలు చేయడానికి పథకాలు పన్నారు? భారత్ లో రానాకి సహకరించిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో ఎన్ఐఏ విచారణ కొనసాగనుంది. అవసరమైతే తాహాపూర్ రానాకి లైవ్ డిటెక్టివ్ పరీక్షలు కూడా నిర్వహించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. ఇక మరోవైపు తాహాపూర్ రానా విచారణ నేపథ్యంలో ఎన్ఐఏ కార్యాలయం చుట్టూ 24 గంటల భారీ భద్రత ఏర్పాటు చేశారు. 18 రోజుల పాటు రానాని ఎన్ఐఏ ప్రశ్నించనుంది. రోజుకి 12 గంటలు విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయనుంది ఎన్ఐఏ. రైట్, ఇక తాహాపూర్ రానా ఎన్ఐఏ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, రానాను ప్రశ్నించబోతుంది ఎన్ఐఏ. ఇక ఎన్ఐఏ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఉన్నటువంటి సెల్ సీసీటీవీల మధ్య ఈ తాహూర్ రానాని విచారించబోతున్నారు ఎన్ఐఏ అధికారులు. దాదాపుగా 14 మంది అధికారులు రానాను విచారిస్తున్నారు. రానా నుంచి సరైన సమాధానాలు వస్తే ఓకే, లేకపోతే లైవ్ డిటెక్టివ్ పరీక్షలు కూడా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 3rd డిగ్రీ కూడా ఉపయోగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 166 మంది అమాయకులను పొట్టను పెట్టుకున్న నరరూప రాక్షసుడికి చిత్ర హింసలు చేసి వాటి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించేందుకు భారత అధికారులు ఎన్ఐఏ అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ఐఏ కార్యాలయంలో తాహూర్ రానా విచారణ ప్రారంభమైంది. విచారణకు ముందుగానే ఒక వైద్యుల బృందం, ఎయిమ్స్ వైద్యుల బృందం తాహూర్ రానాకి వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. అవసరాన్ని బట్టి భారతదేశంలో అవైలబుల్ ఉన్న అన్ని టెస్టులు, అంటే నేరస్తులకు ఏ టెస్టులు చేస్తారో ఈ సమాచారాన్ని రాబట్టడానికి అలాంటి అన్ని రకాల టెస్టులు చేయాలని చెప్పేసి కూడా ఎన్ఐఏ నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలో తాహూర్ రానా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక ఎన్ఐఏ కబంధ హస్తాల్లో ఇరుక్కున్నాడు. మరి ఒకవైపు
అమెరికాలో కూడా ఈ కేసు నుంచి భారత్కి తను అప్పగించొద్దు అంటూ కూడా అనేక ప్రయత్నాలు చేసి విఫలమైనటువంటి రాణాను నిన్న ఎన్ఐఏ అరెస్ట్ చేసి ఇక తన కస్టడీలో ఉంచుకుంది. మరి అర్ధరాత్రి తర్వాత పాటియాలా కోర్టు ముందు హాజరుపరిచి చాలా రహస్యంగా ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఇక ఏది ఏమైనా సరే ప్రస్తుతానికైతే మాత్రం ఇక ఎన్ఐఏ ప్రశ్నలు సంధించబోతుంది రాణా మీద. ఏ ప్రశ్నలు సంధించబోతుంది, అసలు మీకు ఎక్కడి నుంచి మీకు ఇంత డబ్బు వచ్చింది ఈ కార్యక్రమాలు చేయడానికి, అలాగే ఏ రకంగా మీరు కుట్రలో మీకు పాక్ పాత్ర ఏంటి, ఇందులో ప్రధానంగా వచ్చే అంశం ఏంటంటే పాకిస్తాన్ పాత్ర ఎంతవరకు ఉంది ముంబై పేలుళ్ల కుట్రలో. పాకిస్తాన్ ప్రమేయమే ఇక్కడ ప్రధానం కాబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అసలు మాకు సంబంధం లేదు, పాకిస్తాన్ జాతీయుడు కాదు, కెనడా జాతీయుడు అని చెప్పేసి చెప్తుంది. 22 దశాబ్దాలుగా అసలు పాకిస్తాన్ లోనే అతడు లేడు అని చెప్పేసి కూడా పాక్ విదేశాంగ కార్యదర్శి ప్రకటన చేయడం జరిగింది. మరి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు తెలియాల పాక్ హస్తం ఉంది ముంబై పేలుళ్ల వెనకాతల. 166 మంది అమాయక భారతీయ పౌరులను పొట్టన పెట్టుకున్నటువంటి ఒక ఉగ్రవాదికి పాక్ ఎలా సహాయం చేసింది అనేది ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం భారత్ అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు విచారణ జరుగుతుంది. మరి పాక్ అయితే మాత్రం తమకు సంబంధం లేదు తప్పించుకుంటుంది. ఆయన కెనడా జాతీయుడు, పాకిస్తాన్ తో సంబంధం లేదు అని చెప్తుంది. కానీ వాస్తవం ఏంటంటే హెడ్లీ ఈ కేసులో ప్రధానమైన నిందితుడు హెడ్లీ. ఈ తండ్రి పాక్ దౌత్యవేత్త, పాక్ రాయబారి, పాక్ లో పనిచేశారు. ఆయనకి అలాగే రాణాకి డేవిడ్ హెడ్లీకి రాణాకి ఇద్దరికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి స్నేహితులు. మరి ఒకరొకరు సహకరించుకుంటూ ఉన్నారు. మరి ఈ ముంబై పేలుళ్ల అంశానికి సంబంధించి కూడా 2008లో ముంబై పేలుళ్లు జరిగాయంటే 2 సంవత్సరాల ముందే ఇక దీనికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా జరిగింది. మరి ఆ ప్లాన్ ప్రకారం చేశారు. భారీగా నిధులు సమకూరాయి. నిధులు ఎవరు సమకూర్చారు, పాక్ హస్తం ఉందా నిధులు సమకూర్చడంలో అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. పాక్ ని దోషిగా పాక్ చేసిన పాపాలని ప్రపంచానికి తెలియజేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది భారత్. మరి దీనికి ప్రధానమైన ఆధారం ఈ రోజు తాహూర్ రాణా నిజాలు ఒప్పుకుంటే ఓకే, నిజాలు ఒప్పుకోకపోతే ఆయన దగ్గర నుంచి ఎలాగైనా ఎన్ని టెస్టులైనా చేసి ఆయన దగ్గర నుంచి నిజాలు రాబట్టేందుకు ఇక భారత ఎన్ఐఏ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏదేమైనా దాదాపుగా రోజుకి 12 గంటలు విచారణ చేయాలి. దాంతో పాటు ఇక విచారణ జరుగుతున్నంత సమయం వీడియో రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది. మొత్తం విచారణ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.